ఈ భక్తుడు మంచి నిర్ణయం తీసుకుని, అయ్యా నీ మీద ఉన్న ఆత్మలు 2 పాలు నా మీదకి వచ్చినట్లుగా నాకు సహాయం చేయమని అడిగాడు. ఏలియా 10 అద్భుతాలు చేస్తే ఎలీషా 20 అద్భుతాలు చేశాడండి. హల్లెలూయా. ఆ భక్తుల యొక్క జీవితాలలో చూస్తే వాళ్ళు ఏమీ భూమి మీద సంపాదించుకోలేదని భక్తి చేశారు, యథార్థముగా జీవించారు. హల్లెలూయా. 5గా ఏమడిగాడు? ఆత్మను అడిగాడు. పరిశుద్ధాత్మను 200 ఆత్మను నాకు అనుగ్రహించు ప్రభువా అని మంచిగా చక్కగా అడిగాడు. ఈ కాలంలో కూడా దేవుడే ఆత్మరూపముల భూమి మీద సంచారం చేయించున్నాడు. యేసు ప్రభువు మరణాన్ని జయించి తిరిగి లేచి వెళ్ళిపోతూ ఇదిగో మీ మధ్యకి పరిశుద్ధాత్మను పంపిస్తాను, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపించాలంటే పరిశుద్ధాత్మ అవసరం. అందుకని ఆ ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచి 3వ దినమున లేచి ఇదిగో 40 దినముల భూమి మీద ఉండి శిష్యులను ఏర్పరచుకొని వారితో చెప్తున్న మాట ఏమిటంటే, ఇదిగో నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, మీకు మిమ్మల్ని ఆదరిస్తాడు అన్నప్పుడు